స్వాగతం. ఇప్పుడు జిల్లా వార్తల సమాహారంలో భాగంగా హైదరాబాద్లో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై డిస్ట్రిక్ట్ రిపోర్ట్ చూద్దాం. భారతదేశ ఆర్థికాభివృద్ధిలో రైల్వే శాఖ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ప్రజా రవాణాను మరింత పటిష్టపరచడంతో పాటు అధునాతన పద్ధతులు అవలంబించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రైల్వేపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, విద్యుదీకరణ, కోచ్ల ఆధునికీకరణ, పర్యావరణ హిత నిర్మాణాల వంటి అంశాలపై రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. ప్రయాణ సమయాన్ని తగ్గించడం కోసం హైస్పీడ్ ట్రైన్స్, బుల్లెట్ రైళ్లు, వందే భారత్ ట్రైన్స్ను ప్రజలకు అందుబాటులోకి తెస్తోంది. బేగంపేట రైల్వే స్టేషన్తో పాటు తెలంగాణలోని 15 రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. బేగంపేట రైల్వే స్టేషన్లో నిర్వహించిన అమృత్ భారత్ స్టేషన్ కార్యక్రమానికి గవర్నర్ తమిళసై సౌందరరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. Lord our Honorable Prime Minister, because nearly 41,000 crore project has been inaugurated here, and particularly Telangana, there are lot of schemes, whether it is railway stations or the overbridges, particularly an additional 15 stations being inaugurated today. Telangana is witnessing a monumental infrastructure makeover. These stations developed at a combined cost of nearly 230 crores. Modi means man of development of India. Kabatti ee roju Modi garu infrastructure meeda, railways meeda, ఎయిర్వేస్ మీద, నేషనల్ హైవేస్ మీద ఇంత పెద్ద ఎత్తున నిధులు కల్పిస్తూ డెవలప్ చేస్తూ భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చే ప్రయత్నంలో భాగంగా తెలంగాణకు కూడా ఈరోజు పెద్ద ఎత్తున 15 రైల్వే స్టేషన్లు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఉద్యోగ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు కేంద్ర మంత్రి నియామక పత్రాలు అందించారు. హైదరాబాద్ శివారులోని హకీంపేట నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీలో నిర్వహించిన రోజ్గార్ మేళాలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ నియామక పత్రాలు అందజేశారు. We have the duties. For that duty, we have to fulfill. Today, the new persons are joining. You are the leader of coming days. You are the taking forward to our country. For that, you must come forward to serve the people. ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, మిజోరాం అవతరణ దినోత్సవాల వేడుకలను హైదరాబాద్లోని రాజ్భవన్ దర్బార్ హాల్లో ఘనంగా నిర్వహించారు. అరుణాచల్, మిజోరాం రాష్ట్రాలకు చెందిన పౌరులు, అధికారులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ హెల్త్ సెక్రటరీ క్రిస్టియానా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ గిరిజనుల ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన రాంజీ గోండు పేరిట ఏర్పాటు చేస్తున్న ట్రైబల్ మ్యూజియంకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. హైదరాబాద్లో ఏర్పాటు చేస్తున్న గిరిజన స్మారక మ్యూజియానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ కూడా పాల్గొన్నారు.
పరిసరాల పరిశుభ్రతపై జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి సారించింది. శానిటేషన్ మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్ అధికారులను ఆదేశించారు. పాత బస్తీలోని యాకుత్పురా నియోజకవర్గంలో పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసీతో కలిసి రొనాల్డ్ రోజ్ పర్యటించారు. ఈ సందర్భంగా నాలాలను పరిశీలించడంతో పాటు పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.